కలాకండ్ ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. కావలసిన పదార్థాలు: చిక్కటి పాలు 1 లీటరు, షుగర్ 1 స్మాల్ కప్, నెయ్యి 1 టేబుల్ స్పూన్, నిమ్మకాయ 1, సన్నగా తరిగి పెట్టుకున్న బాదం పప్పు పలుకులు, పిస్తా పలుకులు 2 టేబుల్ స్పూన్. ఒక గిన్నెలో 1/2 లీటర్ పాలు పోసుకొని మరిగించుకోవాలి. పాలు ఈ విధంగా మరుగుతున్నప్పుడు అందులో నిమ్మరసం పిండి పాలని విరక్కొట్టుకోవాలి. పాలు విరిగాక ఈ విధంగా తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి స్ట్రైనర్ పెట్టి అందులో క్లాత్ వేసుకుని ఈ పన్నీర్ మిశ్రమాన్ని దీనిలో వేసి నీరేమీ లేకుండా గట్టిగా పిండుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు బటర్ పేపర్ పైన నెయ్యి రాసిన పేపర్ని ఒక గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. పన్నీర్ మిశ్రమం ఇలా ముద్దలాగా తయారవుతుంది. ఇప్పుడు దీన్ని కొద్దిగా చల్ల వాటర్ తీసుకొని ఈ విధంగా క్రంబుల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మిగిలిన 1/2 లీటర్ పాలు పోసుకొని బాగా మరిగించుకోవాలి. పాలను ఈ విధంగా కదుపుతూ బాగా బాయిల్ అయ్యేదాకా 1/4 వంతు పాలు మరిగేదాకా కరిగించుకొని అందులో 1 కప్ షుగర్ యాడ్ చేసుకుని బాగా కలుపుతూ తిప్పుకోవాలి. ఏదైనా స్వీట్ చేసేటప్పుడు కాస్త పేషెన్స్ ఉండాలి. ఇప్పుడు ఇందులో పక్కన పెట్టుకున్న పన్నీర్ వేసుకుని మరొకసారి బాగా కలుపుతూ తిప్పుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా స్లోగా గరిటతో ఈ మిశ్రమాన్ని అంతా తిప్పుతూనే ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. ఎప్పుడన్నా ఇలాంటి స్వీట్ చేసేటప్పుడు చాలా టైం తీసుకుంటుంది. చాలా స్లోగా పేషెన్స్గా చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ గీ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కొంచెం చిక్కపడుతూ ఉంటుంది, దగ్గర పడుతూ ఉంటుంది. ఈ విధంగా అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి. సైడ్స్ కూడా ఇలా అంటుకోకుండా చూసుకుని జాగ్రత్తగా తిప్పుకుంటా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు, పిస్తా 1/2 వరకు వేసుకొని మిగిలిన కొంచెం పక్కన పెట్టుకోవాలి. వేసిన తర్వాత వీటన్నిటిని కూడా మరొకసారి బాగా తిప్పుకోవాలి. ఈ మిశ్రమం అంతా ఈ విధంగా తిప్పుకుంటూ ఉంటే బాగా దగ్గర పడుతుంది. ఇందులో 1 పావు చెంచా నెయ్యి వేసుకోవాలి. అప్పుడు గిన్నెకి అంటుకోకుండా బయటకు ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా గిన్నెకి అంటుకోకుండా వదులుతూ ఉంటుంది నెయ్యి వేసుకోవడం వల్ల.
ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి. ఈ మిశ్రమం అంతా ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందాక పక్కన పెట్టుకున్న పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. అప్పుడెక్కడ లంప్స్ లేకుండా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు దీనిని ఒక హాఫ్ అన్ అవర్ చల్లార్చుకోవాలి. దీనిపైన జీడిపప్పు, బాదం పప్పు పలుకులు వేసుకుని చల్లారిన తర్వాత ఈ విధంగా పీసెస్లా కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఈ పీస్ని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయడమే.